దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము రెండవ మాటను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒకసారి ఇప్పటి వరకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీకు సులువుగా మీ హృదయాల్లో జ్ఞాపకం ఉండడానికి 3 మాటలు చెప్తాను. ఒకటి, గెత్సెమనే అనుభవం. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే, ఆయన చెమట రక్తము వలె కారినటువంటి గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో జరిగినటువంటి గొప్ప కార్యం యేసు ప్రభుని యొక్క వేదన. అది ఎంత వేదన అంటే రక్తపు బొట్టులాగా చెమట కింద కారింది. రెండవది గబ్బతా. గబ్బతా అంటే పిలాతు తీర్పు ఇచ్చినటువంటి ప్రదేశాన్ని గబ్బతా అంటారు. గబ్బతాలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. అక్కడ తీర్చిన తీర్పు అన్యాయం. ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. పిలాతు పైకి ఎంత అమాయకుడిలా నటించినా సరే, ఆయనలో ఉన్నటువంటి స్వార్థం, ఆయనలో ఉన్నటువంటి అభద్రతా భావం. మరి భార్య చెప్పింది, జాగ్రత్త సుమా, నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. కారణం ఏంటంటే, ప్రజలందరూ, యూదులందరూ ఏమంటున్నారంటే, నువ్వు గనక ఈయనని సిలువకు అప్పచెప్పకపోతే నువ్వు కైసరుకి, మీ చక్రవర్తి గారికి మీరు విరోధమే. ఎందుకంటే మేము మీ చక్రవర్తిని రాజుగా పిలుస్తున్నాం, నమ్ముతున్నాం. ఇంక మాకెవ్వరూ రాజు లేడు, ఆయనే మా రాజు. నువ్వు గనక ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుని ఇతన్ని సిలువేయి, లేకపోతే నువ్వు కైసరికి నువ్వు కూడా వ్యతిరేకం అన్నట్టు మేము నమ్ముతా ఉన్నారు. గమనించండి, మనస్సాక్షిని చంపుకున్నాడు. పిలాతు మనస్సాక్షిని చంపుకుని, సరే నా భవిష్యత్తు నేను ఎందుకు పాడు చేసుకోవాలి, చక్రవర్తి దృష్టిలో నేను ఎందుకు చెడ్డైపోవాలి అని యేసును మరణానికి అప్పచెప్పాడు. అందరికీ పైకి చూడడానికి చేతులు కడుక్కున్నాడు, నాకు ఈ అపరాధంతో సంబంధం లేదని. కానీ అధికారాన్ని సరిగా ఉపయోగించుకోకుండా యేసుని సిలువకి అప్పచెప్పాడు. గమనించండి, ఒక్కొక్కసారి మనం మనస్సాక్షిని చంపుకుని చేయాల్సిన పనులు మనం సరిగా చేయం. ఇక్కడ సిలువకి ఎక్కించారు. ఇక్కడ కూడా పిలాతు యొక్క దుర్బుద్ధి ఇక్కడ ఉందండి. పిలాతు యేసు ప్రభుని సపరేట్గా, వేరేగా సిలువ వేయచ్చు. కానీ ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన సిలువ వేయడానికి కారణం ఏంటంటే, పిలాతు యేసు ప్రభుని వేళాకోళం చేస్తున్నాడు. ఇతను నిరపరాధి కాదు, అపరాధి అని చెప్తున్నాడు. ఎందుకంటే అపరాధాలు చేసిన వారి మధ్యలో పెట్టాడు అంటే, ఇతను కూడా అపరాధి కాబట్టి పెట్టాను అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఒకసారి యెషయా 53:12 చదువమ్మా. పిలాతు అనుకున్నాడు, యేసు ప్రభుని నేను వేళాకోళం చేస్తున్నాను, నా అధికారాన్ని, నేను చేసిన పని ఎవరికి తెలియలేదులే అని అనుకున్నాడు. కానీ అంతకంటే ముందు ఏం జరిగిందో వాక్యంలో చదువమ్మా. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను.
అంటే ఈ సంఘటన జరగకముందు 700 దగ్గర 50 సంవత్సరాల ముందే దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇటువంటి తీర్పును ఈ నా కుమారుడు పొందుతాడని చెప్పాడు. ఆ లేఖనం ప్రకారం జరుగుతుంది. పిలాతు అయితే హృదయంలో అనుకుంటున్నాడు, భలే వేళాకోళం చేశాను యేసు ప్రభుని అనుకున్నాడు. కానీ పిలాతు తెలియదు, లేఖనముల యొక్క ఆ యొక్క బలము ఎంతమంది పిలాతుకు తెలియదు. సరే, ఇద్దరు దొంగల మధ్యన వేశారు, అందరూ వేళాకోళం చేస్తున్నారు. ఆ యొక్క స్థలము గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, కపాలమని స్థలం, దాన్నే గొల్గొతా అన్నారు. 3వ పదం గొల్గొతా. ఈ 3 మనసులో ఉంచుకోండి. గెత్సెమనే, గబ్బతా, గొల్గొతా. 3 గా మీద వస్తుంది, జీ మీద వస్తుంది. ఇది ఒక్కొక్కటి ఒక అనుభవం. ఈ గొల్గొతాలో జరుగుతున్నటువంటి ఈ అనుభవాన్ని ఒకసారి గమనిద్దాం. దాన్ని గ్రీకు భాషలో కల్వరీ అంటారు. ఇందాక చెప్పింది హెబ్రీ భాష. కల్వరీ కొండ. కల్వరీ అంటే కపాలము, అంటే అది పెద్ద కొండ కాదు, కొంచెం ఎత్తుగా ఉంది. దాని షేప్ ఎలా వచ్చిందంటే ఒక కపాలంలా కనిపిస్తుంది కొంచెం. సో అంత ఎత్తుగా ఎందుకు పెట్టారంటే, అక్కడే ఎందుకు సిలువేశారంటే, దారిని పోయే వాళ్ళందరూ క్లియర్గా చూడాలి, క్లియర్గా చూచి వేళాకోళం చేయాలి, అపహసించాలి, ఈ యేసును అపహసించాలి. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నాయి లేఖనాల్లో. కారణం ఏంటంటే, ఇన్ని శ్రమలు, అంటే మానవులు చేస్తున్నటువంటి పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఇన్ని శ్రమలు పొందితే కానీ దానికి విమోచన దొరకదు. అందుకనే అక్కడ వేసినట్టు మనం చూస్తున్నాం. అయితే అందరూ వేళాకోళం చేస్తున్నారు. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అందరూ కూడా వేళాకోళం చేస్తున్నారు. అది ఊరికి వెలుపల, రహదారికి పక్కన. ఎందుకు ఆ ప్రదేశం ఏర్పాటు చేశారంటే, దారిని పోయే వాళ్ళందరూ ప్రభువును చూడాలి, చూచి వేళాకోళం చేయాలి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. ఇందాక మనం గెత్సెమనే అనుభవంలో చూసాం, పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత వేదన చెందాడో రాత్రంతా. రక్తము వాళ్ళు కొట్టారు కొరడాలతో. ఇందాక శామ్ బెన్ గారు పాస్టర్ గారు చెప్పారు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎందుకు ఆ సంఖ్య వచ్చిందంటే, రోమీయుల శిక్ష ప్రకారం 1 తక్కువ 40 అంటే 39. 39 కొడితేనట వాళ్ళు కనికరంతో వదిలేసినట్టట. 40 పూర్తి చేస్తే దగ్గర మరణశిక్ష విధించినటువంటి శిక్షట. అందుకనే వాళ్ళు 1 తక్కువ 40 చేస్తారు. కారణం ఏంటంటే, మేము చచ్చిపోకుండా వదిలేస్తున్నాం సుమా అని కనికరించి వదిలేస్తారట. ప్రభువు ఆ దెబ్బలు తిన్నాడండి. శరీరం అంతా దున్నబడింది, రక్తం అంతా కారిపోయింది. ఆ ముందు రాత్రి నుంచి ఈ ఉదయం వరకు రకరకాలుగా ప్రదేశాల్లో తిప్పారు, అవమానం చేశారు. అయితే ఈ దొంగలు కూడా వేళాకోళం చేశారు. మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. మనం ఈ యొక్క సందర్భంగా తీసుకున్నటువంటి వాక్యం ఎక్కడుందంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. చదువమ్మా. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని అనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అనను. గమనించండి, ఈ తక్కిన 2 సువార్తల్లో కూడా వీళ్ళు కూడా వేళాకోళం చేశారని ఊరుకున్నారు. కానీ లూకా అన్నటువంటి ఈయన యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు కాడు. కానీ యేసుప్రభు యొక్క చరిత్రను
తెలుసుకుని ప్రత్యక్షంగా వెళ్ళి కనుక్కుని ఏం జరిగింది ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా రాసినటువంటి ఈయన లూకా ఒక డాక్టర్ గారు. అంటే చదువులో ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి ఆయన ప్రభువునందు ఆసక్తి కలిగి ఇవన్నీ రాస్తూ ఈ యొక్క సంఘటన గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఈ దొంగలిద్దరూ కూడా మొట్టమొదట ప్రారంభించారు తిట్టడం. కానీ ఒక సమయం వచ్చింది, ఈ యొక్క దొంగలో మార్పు వచ్చింది. కుడి పక్కన ఉన్న దొంగ, ఎడం పక్కన ఉన్న దొంగ. తక్కిన సువార్తల్లో ఇది రాయబడి ఉంది. ఇక్కడైతే ఒకటి ఇటుపక్క ఒకటి అటుపక్క అని అన్నారు. అయితే ఒక దొంగలో మార్పు వచ్చిందండి. అప్పటి వరకు వేళాకోళం చేశాడు, కానీ ఒక్క నిమిషం ఆలోచన చేశాడు. నేను చేస్తున్నది కరెక్టేనా? గమనించండి, ఒక్కొక్కసారి దేవుడు మనకి తలంపులని మారుస్తూ ఉంటాడండి. ఎందుకు మారుస్తాడో తెలుసా? ఎవరు మారుస్తాడు? కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 13:3. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఎలా నేను చెప్తున్నాను అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను చెప్తున్నానని చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ క్షణంలో ఆలోచించాడంతే. మనకిది న్యాయమే. మనం దొంగతనాలు చేసాం, మానభంగాలు చేసాం, ఎంతో బందిపోటు దొంగ వ్యవహారంలో మనం చేసాం కాబట్టి మనకి ఈ శిక్ష న్యాయమే. కానీ నిరపరాధి అయినటువంటి ఈయనకి అన్యాయంగా తీర్పు నొందాడు కదా. దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా అని పక్కనున్న దొంగను మందలిచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే యేసు దేవుడని నమ్మాడు, ఆయన ఏ పాపము ఎరుగడని నమ్మాడు, ఆయనను తనను రక్షించడానికి సమర్థుడని నమ్మాడు, ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడన్నటువంటి విషయాన్ని నమ్మాడు. గమనించండి, ఆ పక్కన ఉన్నటువంటి బోర్డు చూస్తున్నాడు. బోర్డు మీద పిలాతు ఏం రాయించాడంటే నజరేయుడని యేసు, యూదులకు రాజు. ఈ 2 మాటలు రాశాడు. 3 భాషల్లో రాశారు. హెబ్రీ, గ్రీకు, లాటిన్ అంటే రోమా భాష. గమనించండి, అది చూస్తున్నాడు, అది దాన్ని నమ్మాడండి. ఈ దొంగకు ఎంతవరకు చదువుకున్నాడో తెలియదు, కానీ ఆ బోర్డు మీద ఉన్న మాటను నమ్మాడు. ఎస్, ఈజ్ ద కింగ్, ఆయన రాబోతున్నాడు కాబట్టి నేను ఈయన్ని బతిమాలుకుంటాను. యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. గమనించండి, ఆ పరిస్థితిలో యేసు ప్రభు ఏంటేంటి చెప్పి ఉండొచ్చు. సరేలే చూస్తానులే అని ఉండొచ్చు. నేను వచ్చినప్పుడు చెబుతూ కానిలే. కానీ యేసు ప్రభు అతనిలో ఏంటి చూచాడు? అతనిలో చూసింది ఏంటంటే మొట్టమొదట పశ్చాత్తాపము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మన దేవుడు పశ్చాత్తాప పడితే చాలండి, ఆయన తన మనసును మార్చుకుంటాడు. మన ఎడల తనకున్న దృక్పథాన్ని మార్చుకుంటాడు. మనకి మేలు చేయడానికి ముందుకు వస్తాడు అని అన్నాడు. నేడు నీవు నాతో కూడా, నేడు అన్నాడండి. ఇప్పుడే. ఒకసారి మనం చాలామందికి వాగ్దానాలు చేస్తుంటాం. ఏమంటాం? వచ్చే నెలలో చూద్దాంలే, అప్పుడు నా పరిస్థితి బాగుంటే చూద్దాం. అయితే యేసు అంత బాధలో కూడా అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశంలో ఉంటావు అంటే ఇమీడియట్ వెంటనే సమాధానం దొరికింది ఈ దొంగకు. గమనించండి, ఎంత అదృష్టవంతుడని నాకు అనిపిస్తుంటుంది. జీవితం అంతా వ్యర్థం చేసుకుని ఆఖరి క్షణంలో పశ్చాత్తాపం పొంది దేవుని చేత
మరి గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడండి. ఎందుకంటే ప్రభువుతో నేను ఎల్లప్పుడూ ఉంటాను. మీ పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీ పాస్టర్ గారు చెప్తారు, నాకు ఇంకేమీ దేని మీద ఆశ లేదండి. ప్రభువు రాజ్యం ఎప్పుడు వస్తుంది, ప్రభువు దగ్గర నేను ఎప్పుడు ఉంటాను అనేటువంటి ఆశతో నేను ఉన్నానని చెప్తూ ఉంటారు. అది గొప్ప గొప్ప ఆశ అండి. అది ప్రతి వారు కూడా నేను దేవునితో ఉండేటువంటి సమయం కొరకు సిద్ధపడతాను అనేటువంటి ఆ యొక్క ఆశగా హృదయంలో ఉంటేనండి, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక్కొక్కసారి సాతానుడు మనతో చెప్తూ ఉంటాడు, నీ పాపంలోంచి నువ్వు బయటికి రాలేవు, నీ ఆలోచన దృక్పథం, నీ ఆలోచన సరళిలో నుంచి నువ్వు పైకి రాలేవు, నువ్వంతే నీ బతుకు, నువ్వు పరదేశంలో ఉండు. పరదేశ్ అంటే ఏంటి? ఒక విషయం చెప్తున్నాను. క్యాథలిక్ సంఘస్థులు మొన్న సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం పోపు గారు చనిపోయారు. వాళ్ళ బాస్, వాళ్ళ యొక్క పోప్ అంటే మతాధికారి. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో తెలుసా అండి? అందరినీ ప్రార్థన చేయమన్నారు. ఏం చేయమనంటే పోపు గారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేయండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పర్గేటరీ అనేటువంటి ప్రదేశం ఉంది. పర్గేటరీ అంటే పాపాలని శుభ్రపరిచేటువంటి స్థలం అట అది. అంటే పరలోకానికి వెళ్ళే ముందు ఈ పర్గేటరీ అనేటువంటి స్థలంలోకి వెళ్ళాలి ప్రతి వాళ్ళు. అక్కడ పాపాలు కడుక్కుని అప్పుడు వెళ్ళాలి. ఎంత తప్పుడు సిద్ధాంతం అండి! మన బైబిల్ గ్రంథం ఎంత చక్కగా చెప్తుందండి. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు, వారు మరణించిన తర్వాత వారి ఆత్మ ప్రభు దగ్గరికి చేరుతుంది. అదే పరదేశు. అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మన శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు చనిపోయి ప్రభువులో ఉంటే ఈ పరదేశ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. దాని తర్వాత అంతిమ తీర్పు వరకు అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ ప్రభు ఉంటాడండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు ఏం చెప్పాడు? నీవు నాతో కూడా నేడు పరదేశులో ఉండు. ప్రభునందు ప్రియులారా, ఇది నాన్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభువా ఆ దొంగకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం నాకు కూడా ఇవ్వవా? నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. అయితే ప్రభు అంటున్నాడు, నేను సిద్ధముగా ఉన్నాను, నువ్వు సిద్ధపడతావా? నువ్వు పశ్చాత్తాపడతావా? నీ పాపాన్ని నువ్వు పడతావా అని మనందరినీ ప్రభు ఆయన అడుగుతూ ఉన్నాడండి. కాబట్టి పశ్చాత్తాపడదాం. నేను నీతిమంతురాలనే నీతిమంతుడిని అనుకోవద్దు. నీ హృదయంలోకి మన హృదయంలోకి మనం చూసుకుంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు ప్రభువుతో సన్నిహితంగా ఉండలేకపోతున్నావు, అది పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క పరదేశంలో ప్రభువులో ఉండేలాగున మనం ప్రార్థనలో సిద్ధపడదాం. దేవుడి మాటను దీవించును గాక.